హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే రాము సార్ ఛానల్. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లెవెల్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ యాస్పిరెంట్స్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సిలబస్. మన సిలబస్ ఎలా డివైడ్ చేస్తామంటే జీకే అనేది స్టాండర్డ్ జీకే ఒక పోర్టల్లో అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక భాగంలో. అండ్ కరెంట్ అఫైర్స్ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు. స్టాండర్డ్ జీకే టాపిక్స్ ఎప్పుడూ మారు నాన్న, ఓకేనా. అండ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. 2 భాగాలుగా డివైడ్ చేద్దాం సిలబస్లో. మీకు రానున్న అన్ని పోటీ పరీక్షల్లో మనం చెప్పిందే మీకు చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్ అనేది రాము సర్చ్ అంటే స్టార్ట్ చేశాడు, కావున మీకు రానున్న అన్ని పోటీ పరీక్షలు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సిలబస్. మరి దీంట్లో స్టాండర్డ్ జీకే, మరి జీకేలో ప్రధానంగా ఏ టాపిక్స్ చదవాలి, మరి ఏ టాపిక్స్ చదివితే రానున్న అన్ని పోటీ పరీక్షలు మనం స్కోర్ చేయగలం. కొన్ని టాపిక్స్ ఉంటాయి నాన్న, దాంట్లో గ్యారెంటీగా స్టాండర్డ్ జీకే నుంచి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ మనకు తెలియాలి నాన్న. ఫస్ట్ మనం చూసుకుంటే యుఎన్ఓ. మరి యుఎన్ఓ లేకుండా ప్రశ్నపత్రం తయారవదు. ఐక్యరాజ్య సమితి అని పిలుస్తాం. ఐక్యరాజ్య సమితి అంటారు నాన్న. మరి ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా ఏం చదవాలి సార్ అంటాడు. మరి యుఎన్ఓ ప్రధాన అంగాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్ నుంచి గతంలో ప్రశ్న అడిగాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటే ప్రధాన అంగాలు 6 ఉంటాయమ్మా. దాంట్లో సాధారణ సభ, భద్రత మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము. మరొక ఎగ్జామ్లో ఏమడిగాడంటే యుఎన్ఓ అధికార భాషలు, యుఎన్ఓ అఫీషియల్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ అధికార భాషలు మొత్తం 6 నాన్న. అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. అలాగే యుఎన్ఓ బాడీస్ ఉంటాయి. యుఎన్ఓ అనుబంధ సంస్థలు అంటారు. అంటే ఐఎంఎఫ్ కానీ, ఐబిఆర్డి కానీ, యునెస్కో కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, డబ్ల్యూటీఓ కానీ, డబ్ల్యూఎంఓ కానీ, ఇవన్నీ యుఎన్ఓ కింద పనిచేస్తాయి, ఓకేనా. ఇవన్నీ లింక్ చేసుకుందాం. అలాగే యుఎన్ఓ ఇంపార్టెంట్ ఇయర్స్, ఇవన్నీ చదవాలి. యుఎన్ఓ ఇంపార్టెంట్ ఇయర్స్ 2025ని యుఎన్ఓ ఎలా ప్రకటించింది, 2026ని యుఎన్ఓ ఎలా ప్రకటించింది, 2026ని యుఎన్ఓ ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ గుర్తుపెట్టుకో, అంటే అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ ఫార్మర్స్ ఇయర్గా 2026ని యుఎన్ఓ డిక్లేర్ చేసిందన్న. ఇవన్నీ యుఎన్ఓ కింద మాట్లాడతాం. అంటే దాదాపుగా ఒక 2 hours క్లాస్ ఉంటుందన్న. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ సంస్థలు సదస్సులు అంటే సమిట్స్ అంటాం. సార్ సమిట్స్లో ప్రధానంగా ఏం చదవాలి మాస్టర్ అంటే G20 కానీ, G7 కానీ, బ్రిక్స్ కానీ, నాటో కానీ, బిమిస్టెక్ కానీ, సార్క్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అండ్ నామ్ SCOP నామ్లో ప్రస్తుతం సభ్య దేశాలన్నీ. నామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, నామ్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదా, నామ్కి హెడ్ క్వార్టర్ ఉందా లేదా చూస్తావు. G20 అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, లేదా దాన్ని గ్రూప్ ఆఫ్ 21 కంట్రీస్ అంటాం. అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, మెక్సికో, టర్కీ, ఇండోనేషియా, EU. అంటే రేపు ఎగ్జామ్లో మీకు ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఈ క్రింది వాన్లో G20లోని దేశాన్ని గుర్తించండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్ అని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాడు ఎలా అడిగినా సరే మనం చేయగలుగుతాం. మనం కాకపోతే ఎవరు చేస్తారు నాన్న, ఓకేనా. మీకు మాట ఇస్తున్నా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనల్ని కొట్టేది ఎవరు లేరు. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఎగ్జామ్ అయినంత వరకు ప్రతి దాంట్లో ప్రతి డౌటు నేనున్నా మీకు, ఓకేనా. నెక్స్ట్ అలాగే G7 చదువుతాం. అలాగే బ్రిక్స్ అంటాం. బ్రిక్స్లో ప్రజెంట్ సభ్య దేశాలన్నీ. బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది,
బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, బ్రిక్స్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదా, బ్రిక్స్లో ఇటీవల కాలంలో చేరిన దేశం ఏంటి, ఇవన్నీ మాట్లాడాలి. ఏదో ఊరికనే కాదన్నా చెప్పే సబ్జెక్టులో దమ్ము ఉండాలి. ఆ దమ్ముతో పాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో పిల్లవాడి యొక్క జీవితాన్ని ఆడుకోకూడదన్నా, పిల్లవాడి యొక్క జీవితం ఇంపార్టెంట్. ఇక్కడ వాడికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనం నేర్పాలి. ఓకేనా, మరలా చెప్తున్నా మై డియర్ ఆస్పిరెంట్స్, అంతర్జాతీయ సంస్థలు సదస్సులు ఇటీవల కాలంలో ఏషియన్ సమిట్ అంటాం. ఏషియన్ సమిట్లో 11వ సభ్య దేశంగా వెరీ లేటెస్ట్గా 2025 అక్టోబర్లో ఏ దేశం చేరింది, తూర్పు తైమూర్. ఇవన్నీ మాట్లాడుతాం. ఏషియన్ సమిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏషియన్ సమిట్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోవాలి ఆస్పిరెంట్స్. నెక్స్ట్ మరొక టాపిక్ చూసుకుంటే నాన్న, పుస్తకాలు రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్. పుస్తకాలు రచయితలు, స్టాండర్డ్ జీకే పర్పస్లో పుస్తకాలు రచయితలు చదువుతాం. 2025 జనవరి టు డిసెంబర్ వరకు ఉన్న బుక్స్ కూడా చదువుతాం. బుక్స్ అండ్ ఆథర్స్ చదివినప్పుడు ఎలా చదవాలి, ఒక బుక్ నేమిస్తాడు, ఆ బుక్ ఎవరు రాస్తారంటాడమ్మా. ఒక పర్సన్ ఇచ్చి క్రింది వాళ్ళు మరి ఆ పర్సన్ రాసిన బుక్ ఏంటంటారు. లేదా పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ ఆన్సర్ అంటే ఈ క్రింది వాటిలో సరికానిది లేదా సరైంది అనొచ్చు, లేదా ఈ క్రింది వాటిని జతపరచము. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒకవైపు నన్ను సెట్ ఏలో బుక్స్ ఇస్తాడు, ఒకవైపు సెట్ బిలో ఆ బుక్స్ ఎవరు రాస్తారంటాడు. స్టాండర్డ్ జీకే పర్పస్ బిఫోర్ ఎగ్జామ్స్లో మై ట్రూత్ ఎవరు రాస్తారు, మై ఎక్స్పెరిమెంట్ ట్రూత్, డిస్కవరీ ఆఫ్ ఇండియన్ బుక్ ఎవరు రాస్తారంటాడమ్మా. ప్లేయింగ్ విత్ మై వే, ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, అయ్యా మలాలా. ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నానా. నలాంద్ అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారు. ఇవన్నీ ఓల్డ్ జీకే చదువుతాం, స్టాక్ జీకే చదువుతాం, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుతాం. ఓకేనా. గోల్డెన్ థ్రెషోల్డ్ అనే బుక్ ఎవరు రాస్తారు, ఐ డేర్. బ్రోకెన్ వింగ్స్ ఎవరు రాస్తారు. ఇవి మనం చదివాయి. ఇంకా ఎలాంటి బుక్స్ ఎన్నో నెంబర్ ఆఫ్ ఉంటాయి. మన క్లాస్లో ఒక్కొక్క టాపిక్ అనేది వివరంగా చెప్తూ ఉంటాం, జస్ట్ సిలబస్ అనాలిసిస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటేనన్నా ఇంపార్టెంట్ డేట్స్. ఇదంతా స్టాండర్డ్ జీకే పర్పస్లో ఇవేమి మారువునన్నా. ముఖ్యమైన తేదీలు అంటారు ఇంపార్టెంట్ డేట్స్. ముఖ్యమైన తేదీలు. సార్ జనవరి నుండి డిసెంబర్ వరకు చదవాలా మాస్టర్? ఎస్ చదవాలి, అన్నీ చదవకూడదు. ఇంపార్టెంట్ డేట్స్ అంటే వాడు ఎలా అడగవచ్చు ఎగ్జామ్లో అంటే ఉదాహరణకి ఇంటర్నేషనల్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, జూలై 11వ తారీఖున. గత డిఎస్సీలు అడిగాడు, ఎస్ఎస్సీలు కూడా అడిగాడు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడిగాడు. ఇంటర్నేషనల్ పాపులేషన్ డే జూలై 11 చదివేస్తాం. ఇప్పుడు మనం ఎలా చదవాలి లింక్ చేసుకొని అంటే ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న టాప్ 5 కంట్రీస్ అంటే ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న వరుస 5 దేశాలు గుర్తించండి. ఏమున్నాయి చెప్పాలి. ఇండియా, చైనా, అమెరికా, బ్రిటనా? కాదు నాన్న. ఫస్ట్ ఇండియా ఉంది, సెకండ్ చైనా, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ ఇండోనేషియా, 5వ దేశమే పాకిస్తాన్. ఇవన్నీ చదువుతూ ఉంటాం. అలాగేనన్నా క్వశ్చన్ అడగవచ్చు, ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ఎప్పుడు జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, వరల్డ్ ఎర్త్ డే, ఇంటర్నేషనల్ లేబర్స్ డే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వరల్డ్ ఎయిడ్స్ డే, ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ డే, ఇంటర్నేషనల్ డిజబిలిటీస్ డే, ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటాం. ఇవన్నీ చదువుతాం. అలా కాకుండా పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే డేట్స్ అన్ని ఒకవైపు ఇస్తాడు. దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. సరిపోయింది మాస్టర్ మాకు. ఎలా చదవాలి ముఖ్యమైన తేదీలు. నెక్స్ట్ మన ప్రభుత్వ పథకాలు చదవాలి మాస్టారు. ప్రభుత్వ పథకాలనే మీకు ఎకానమీలో ఉంటాయి. మనం జీకే లింక్ చేసి చదువుతుంటాం. ప్రభుత్వ పథకాలు అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్టేట్ అండ్ సెంట్రల్ కూడా చదువుతాం మాస్టారు. బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు ప్రారంభించారు? బిఫోర్ ఎగ్జామ్. మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇటీవల కాలంలో మన్ కీ బాత్ 128వ కార్యక్రమం జరిగిందా? మన్ కీ బాత్ కార్యక్రమం అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇవన్నీ చదువుతూ ఉండాలి. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఎంత ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? పిఎం సూర్యఘర్ అనే పథకం అంటే ఏంటి?
ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారు. ఇవన్నీ చదువుతాం మాస్టారు. నీ ప్రభుత్వ పథకాలు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండర్డ్ జీకే పర్పస్ చూసుకుంటే ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది, డిఆర్డీఓ ఎప్పుడు స్టార్ట్ అయింది, విఎస్ఎస్సి అంటే ఏంటి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దాని ప్రధాన కార్యం ఎక్కడుంది, అలాగే ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు, ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయిందన్నాం, ఫాదర్ ఆఫ్ ఇస్రో ఎవరు, ఇస్రోకి ఇప్పటివరకు ఎంతమంది చైర్మన్ పనిచేస్తారు, 12 మంది పనిచేస్తారు. ఒక వ్యక్తి తాత్కాలికంగా విక్రమ్ సారాభాయ్, ఎంజికే మేనన్, సతీష్ ధావన్, యుఆర్ రావు, కస్తూరి రంగరాజన్, జి మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఏఎస్ కిరణ్ కుమార్, కె శివన్, ఎస్ సోమనాథ్, వి నారాయణన్ ప్రెజెంట్ ఇస్రో చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. డిఆర్డీఓ అంటే ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్కి పాస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎవరని ఇటీవల కాలంలో 2023లో జరిగిన ఏపీ కానిస్టేబుల్ అడిగాడు, నల్లతంబి కలై సెల్వి. ఇదే నాన్న, చదువుతూ ఉండాలి, సబ్జెక్ట్ మైండ్ సెట్ మారుతూ ఉండాలి. మరి అలాగే మనం చూసుకోండి ఎస్ఎన్టీలో నెక్స్ట్ అంతరిక్ష రంగంలో అడిగిపెట్టిన తొలి వ్యక్తి ఎవరు, ఫస్ట్ స్పేస్ పర్సన్ యూరి గగరిన్. ఏ దేశానికి చెందినవాడు, ఏ ఇయర్లో వెళ్ళాడు. అలాగే చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఎవరు, మూన్ ల్యాండింగ్ ఫస్ట్ పర్సన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ ఇయర్లో, 1969. ఏ దేశము, అమెరికా. అలాగే అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ, పాస్ట్ ఇండియన్ ఉమెన్. ఎవరు నాన్న, పాస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అంటాడు, కల్పనా చావ్లా. సెకండ్ ఇండియన్ ఉమెన్ సునీత విలియమ్స్. ఆ సునీత విలియమ్స్ మొత్తం 3 సార్లు వెళ్ళింది. మనం చూసాం 2024 వెళ్ళినప్పుడు అంతరిక్ష రంగంలో దాదాపు 6 నెలలు ఉండిపోయారు కొన్ని సాంకేతిక ప్రభావం వలన. ఇవన్నీ చదువుతూ ఉండాలి మాస్టారు, ఓకేనా. అలాగే మన కరెంట్ అఫైర్స్ పర్పస్తో చూసుకుంటే మనం ప్రధానంగా ఏం చదువుతాం, రాకెట్లు. పిఎస్ఎల్వి అంటే ఏంటి, పిఎస్ఎల్వి C-57, పిఎస్ఎల్వి C-58. గగనయాన్ అంటే ఏంటి, మంగళయాన్ అంటే ఏంటి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇవన్నీ చదువుతాం. చంద్రయాన్ 1 ఎప్పుడు స్టార్ట్ అయింది, 2008. చంద్రయాన్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది, 2019. చంద్రయాన్ 3 2023 July 14. ఆ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఆ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే రోజు ఏమని పిలుస్తారు, ఇవన్నీ చదవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ డే, నేషనల్ స్పేస్ డే, నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ జీకే పర్పస్లో మనం చదువుకుంటేనన్నా ప్రముఖులు నినాదాలు. స్టాండర్డ్ జీకేలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, మనకు కావాల్సింది చదవాలి. ప్రముఖులు నినాదాలు, ఇది డిఎస్సిలో తప్పనిసరిగా వస్తున్నాము. నాట్ ఓన్ డిఎస్సి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా వస్తుంది. ప్రముఖుల నినాదాలు, జై జవాన్ జై కిసాన్ ఎవరన్నారు, డూ ఆర్ డై అని ఎవరన్నారు. నాకు మరొక జన్మ ఉంటే నేను దళితగా జన్మిస్తాను. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అంటారు మహాత్మా గాంధీ గారు. ఒక పిచ్చివాని తుపాకీకి నేను గురి కావలసి వస్తే దానికి నేను నవ్వుతూ అంగీకరిస్తాను. నా హృదయంలో, నా పెదవులపైన దేవుడే ఉండాలంటాడు ఎవరమ్మా, మహాత్మా గాంధీ. మీరు కొడితే కొట్టండి, మా వీపు పైన, మా పొట్ట పైన కాదంటాడు దాదాబాయి నౌరోజీ, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కురవృద్ధులు పిలుస్తారు. భారతదేశ కురవృద్ధులు ఎవరమ్మా, దాదాబాయి నౌరోజీ. కాంగ్రెస్కి పదం పెట్టిన వ్యక్తి ఎవరు, దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ రాసిన పుస్తకాల పేర్లు ఏం పేర్లు ఉన్నాయా అవన్నీ చూస్తూ ఉంటాం. ప్రముఖులు నినాదాలు, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానం చెప్పారు. ఎవరినన్నా, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఏ దేశం వెళ్ళాడు విదేశ పర్యటన, ఇటలీ. దీంట్లో భాగంగా G7 సమిట్లో భాగంగా 50వ G7 సమిట్లో వెళ్ళాడు. ఇది కరెంట్ అఫైర్స్. ప్రముఖులు నినాదాలు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వెళ్ళండి.
సరే, నెక్స్ట్ టాపిక్ మనం చూసుకుంటే జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్. ఇది స్టాండర్డ్ జీకే పర్పస్ చదవాలి. మీకు జాగ్రఫీలో కూడా ఉంటుందమ్మా. అంటే ఇండియన్ జాగ్రఫీలో నేషనల్ పార్క్స్ గురించి చదవాలి. జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి అంటాడమ్మా. ప్రస్తుతం ఇండియాలో 107 జాతీయ పార్కులు ఉన్నాయి. 107వ జాతీయ పార్క్ ఇటీవల కాలంలో దేన్ని గుర్తించారు? సిమ్లీపాల్ నేషనల్ పార్క్. భారతదేశంలో మొత్తం ఎన్ని జాతీయ పార్కులు? 107 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇవన్నీ చదువుతూ ఉంటాం. మరి ఇండియాలో మొత్తం బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి చదువుతాం. ఇండియాలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి చదువుతూ ఉంటాం. ఇండియాలో మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చదవాలి. ఇక్కడ మనకి జాతీయ పార్కులు, భారతదేశంలో తొలిసారి ఏర్పడిన జాతీయ పార్క్ ఏంటి? ఇటీవల కాలం 105 ఏంటి, 106 ఏంటి, 107 ఏంటి ఇవన్నీ చదవాలి. జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ స్టాండర్డ్ జీకే పర్పస్లో. నెక్స్ట్ మన అధ్యయన శాస్త్రాలు. అధ్యయన శాస్త్రాలు అధ్యయన శాస్త్రం అంటే ప్రధానంగా స్టడీ ఆఫ్ బ్లడ్, రక్తం గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటారంటే హెమటాలజీ. స్టడీ ఆఫ్ రివర్స్, నదుల గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటారు? పొటమాలజీ. స్టడీ ఆఫ్ క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటారని బిఫోర్ ఎగ్జామ్లో డిఎస్సీలు అడిగాడు, ఎస్ఎస్సీలు అడిగాడు, రైల్వేలు అడిగాడమ్మా. అంకాలజీ. స్టడీ ఆఫ్ క్యాన్సర్, అంకాలజీ. ఇలా ప్రతి దాని గురించి చదువుతూ ఉంటాం అధ్యయన శాస్త్రాలు అంటే. ఓకేనా, గమనించాలి. అలాగే ప్రధానంగా మనం గమనిస్తే స్టడీ ఆఫ్ సైకాలజీ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అంటే మానవుడి యొక్క ప్రవర్తన గురించి చెప్పే శాస్త్రాన్ని సైకాలజీ అంటామని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడని మనం సైకాలజీ చదువుతాం. బీఈడీ డైట్ చేసిన తెలుస్తుంది అది. ఓకేనా, ఇలాంటి అధ్యయన శాస్త్రాలు దాదాపుగా 40 నుంచి 50 వస్తాయి, మీకు 40 నుంచి 50 వస్తాయి. ఇదంతా స్టాండర్డ్ జీకే, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్ అబ్రివేషన్స్ అంటారు. ఇటీవల కాలంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ చూసినా అబ్రివేషన్స్ అనే టాపిక్ నుంచి 1 మార్క్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. అబ్రివేషన్ అంటే దాంట్లోనే మీనింగ్ ఉంటుంది, చదవాలి మనము. సరే, ఏమి నాన్న అంటే ప్రధానంగా ఉదాహరణకి ఏడీబీ అంటాడు. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అంటే అబ్రివేషన్ దాని అంటే ఫుల్ ఫామ్ విస్తరించము. ఏడీబీ మీన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంకా మనం వెళ్తేనన్నా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటాడు? 1966, 1966. ప్రస్తుతం ఏడీబీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటాడు? మసాతో కందా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరైనా మసాతో కందా. ఇవి అబ్రివేషన్ గురించి చదువుతూ ఉంటాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. అబ్రివేషన్ చదవాలి నాన్న. అలాగే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్. అలాగే ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, ఇవన్నీ చదువుతూ ఉండాలి. సార్క్ అంటే ఏంటి? సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఇది అబ్రివేషన్. ఇవి కూడా దాదాపుగా 30 నుంచి 40 వస్తాయి. అన్నీ చదవకూడదు, మనకు కావాల్సింది చదవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే కమిటీలు కమిషన్లు. మరి కమిటీ అన్న కమిషన్ అన్న ఒకటే. మరి ఇటీవల కాలంలో చూసుకుంటే 2023 ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలు అడిగింది ఏంటంటే మణిపూర్ వైలెన్స్ అది ఉన్నాం మనం. మణిపూర్ వైలెన్స్ మనకి 2023 మే 3వ తారీఖున స్టార్ట్ అయ్యింది. మణిపూర్ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి క్రింది వాళ్ళు ఏ కమిటీ వేశారు? గీతా మెట్టెల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అజయ్ లంబా కమిటీని కూడా మనకి మణిపూర్ వైలెన్స్ పైన వేశారు. మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఇవన్నీ చదువుతూ ఉండాలి. మణిపూర్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 60. మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు 2. మణిపూర్ యొక్క రాజ్యసభ స్థానాలు 1. మణిపూర్ ఉక్కు మహిళను ఎవరంటారు? మేరీ కోమ్. ఆ మేరీ కోమ్ రాసిన బుక్ ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ అడిగారు. అంటే మణిపూర్ ఐరన్ లేడీ మేరీ కోమ్ రాసిన బుక్ పేరు అన్బ్రేకబుల్. మేరీ కోమ్ రాస్తారు. చాలా చాలా ఇంపార్టెన్స్ మై డియర్ యాస్పిరెంట్స్. ఇది కమిటీలు, కమిషన్లు. అలాగే డిఎస్సిలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, ఆర్ఆర్బిలో కానీ
గతంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అడిగేవాడు. ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్ అడగడం లేదు. కానీ తప్పనిసరిగా చెప్తున్నా వినండి, తప్పనిసరిగా నాన్న డిఎస్సిలో కానీ రైల్వే కానీ ఎస్ఎస్సిలో దేశాలు రాజధానులు కరెన్సీలు, దేశాలు రాజధానులు కరెన్సీలు చదవాలి. దేశాలు రాజధానులు కరెన్సీలు అంటే ఉదాహరణ ఒక దేశం తీసుకోండి, ఆ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి, ఆ దేశం యొక్క కరెన్సీ ఏంటి, ఇవన్నీ చదవాలి. ఉదాహరణకి లాస్ట్ టైంలో అడిగింది ఆస్ట్రేలియా రాజధాని ఏంటి అనడం, ఆస్ట్రేలియా రాజధాని. అలాగే మనం ఇటలీ రాజధాని ఏంటంటారు అంటే ఇటలీ రాజధాని ఎలా అంటే మనకు ఊరికనే పాకిస్తాన్ రాజధాని ఏంటి, బంగ్లాదేశ్ రాజధాని ఏంటి, ఇండియా రాజధాని ఏంటి అంటూ వార్తలో ఉన్న దేశాలు తప్పనిసరి కొన్ని దేశాలు ఉంటాయి. ఉదాహరణకి మన కొన్ని దేశాలు అంటే రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది కదా, ఈ సమయంలో ఉక్రెయిన్ రాజధాని ఏంటంటే ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఇలా చదవాలి. రష్యా ఉక్రెయిన్కి వారు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది 2022 ఫిబ్రవరి 24న 2022 ఫిబ్రవరి 24 రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా పాత పేరు యుఎస్ఎస్ఆర్. ఇదంతా చెప్పింది స్టాండర్డ్ జీకే. రష్యా పాత పేరు ఏం పేరమ్మా, యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. ఏంటి మా యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అని చదవాలి. అలాగే నెక్స్ట్ మన సిలబస్లో పాత పేర్లు కొత్త పేర్లు ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్, పాత పేర్లు కొత్త పేర్లు చదవాలి. సార్ ఏం చదవాలి పాత పేర్లు కొత్త పేర్లు అంటే ఏమైనా గమనించాలి. ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అర్థమైందా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఏమని పిలవాలి, శ్రీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి పిలవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో చాలా పేర్లు మారాయి. పాత పథకాలు కొత్త పథకాలు, ఓల్డ్ స్కీమ్స్ అండ్ న్యూ నేమ్స్. ఓకేనా? దాంట్లో ఏం చదవాలి, ప్రధానంగా జగనన్న గోరుముద్ద పథకానికి ఏమని జగనన్న గోరుముద్ద పథకానికి ఏ విధంగా పేరు మార్చారు, దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. మాస్టారు గుర్తుపెట్టుకోవాలి, జగనన్న గోరుముద్ద పథకానికి ఏ విధంగా పేరు మార్చారు, దొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. ఇలాంటి ఎన్నో ఉంటాయి. అలాగే మనకి మచిలీపట్నంలో వైద్య కళాశాలకి ఏ విధంగా పేరు మార్చారు, జాతీయ పతాక రూపశిల్పైన పెంగళ వెంకయ్య పేరు మార్చారు. మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కళాశాల కొత్త పేరు ఏం పేరు, పెంగళ వెంకయ్య మెడికల్ కళాశాల. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరు ఆయన లేటెస్ట్గా మార్చారు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. అలాగే వందే మెట్రో పాత పేరు ఏం పేరు, అలాగే మనం చూసుకుంటే వందే మెట్రో పాత పేరు, దాని కొత్త పేరు నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్గా పేరు మార్చారు. అలాగే ట్రైన్ 18 కొత్త పేరు వందే భారత్. ఇవన్నీ ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ మనం చదువుతూ ఉంటాం. దాదాపుగా 60+ వస్తాయి. ఇది ఓన్లీ సిలబస్ మాత్రమే. పాత పేర్లు కొత్త పేర్లు అన్నాం. అలాగే మనకి సిలబస్లో ప్రకారంగా పాత పేర్లు కొత్త పేర్లు చదువుతాం అండ్ ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. అలాగే బ్యాంకింగ్ రంగం గురించి అంటే ఎకనామిక్ పర్పస్లో బ్యాంకింగ్ రంగం అంటే ప్రధానంగా బ్యాంకింగ్ రంగం ఏం చదవాలి, ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఆర్బీఐకి పాస్ట్ గవర్నర్ ఎవరు, ఆర్బీఐకి ప్రెసిడెంట్ గవర్నర్ ఎవరన్నా శక్తికాంత్ దాస్ కాదన్న, శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి 25వ గవర్నర్. ఆర్బీఐకి ప్రెసిడెంట్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐకి ప్రస్తుతం 26వ గవర్నర్ పనిచేస్తున్నారు. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ ఎవరు అని. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏం పేరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ట్ ఉమెన్ చైర్మన్ ఎవరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తొలి చైర్మన్ ఎవరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు పనిచేస్తున్నారు, ప్రచారకర్తగా ఎంఎస్ ధోని పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏం పేరు, ఎల్ఐసి పాత పేరు ఏం పేరు, ఎల్ఐసి ఎప్పుడు స్టార్ట్ అయింది, నాబార్డు పైన ఏ కమిటీ చేస్తారు, నాబార్డ్ అంటే వ్యవసాయ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అంటమే. నాబార్డ్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు, నాబార్డు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఇవన్నీ చదవాలి బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ పర్పస్లో. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, ఐఎంఎఫ్ అంటే ఏంటి, ఐబీఆర్డి అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ చదువుతాం.
పాలిటీ అంశాలు, ప్రధానంగా పాలిటీ అంశాలు చూసుకుంటున్న సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు? ఇవన్నీ చూడాలి. సుప్రీంకోర్టుకి ఇప్పటివరకు ఎవరైనా ప్రధాన న్యాయమూర్తి పని చేశారా లేదా చూస్తూ ఉండాలన్నా. అలాగే పాలిటీ అంశాల్లో చూసుకుంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఎన్ని ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగం ఏ దేశం నుంచి గ్రహించింది, ప్రాథమిక హక్కుల్ని ఏ దేశం తీసుకున్నాం, ఆదేశిక సూత్రాలను ఏ దేశం తీసుకున్నాం, ఇవన్నీ మనం చదవాలి మాస్టారు. ఎకానమీ అంశాలు అంటే బ్యాంకింగ్ కూడా వస్తుంది. ఎకానమీ అంశాల్లో ప్రధానంగా చూసుకుంటే ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘము. ఈ ప్రణాళిక సంఘం స్థానంలో ఏమొచ్చింది? నీతి ఆయోగ్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? నీతి ఆయోగ్ నినాదం ఏంటి? నీతి ఆయోగ్కి తొలి చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్కి తొలి వైస్ చైర్మన్ ఎవరు? అండ్ నీతి ఆయోగ్కి తొలి సీఈఓ ఎవరు? నీతి ఆయోగ్ ప్రజెంట్ సీఈఓ ఎవరు? ఇవన్నీ చదవాలి మాస్టారు. ఓకే, ఎకానమీలో ఇవి చదువుతూ ఉంటాం. ఇంకా వ్యవసాయ రంగం చదువుతూ ఉంటాం. కొన్ని మెయిన్ అంశాలు మనకు కావాల్సింది. ఓకేనా. నెక్స్ట్ వన్ అవార్డ్స్. వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్ అనే టాపిక్ అన్ని పోటీ పరీక్షలు యూపీఎస్సీ స్థాయి నుంచి ఆర్ఆర్బీ, డిఎస్సి ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మాస్టారు మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అవార్డ్స్ నుంచి ఓన్లీ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. మనకి 2025 జూన్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్. దాంట్లో 5 క్వశ్చన్లు అడిగాడు ఓన్లీ అవార్డ్స్ నుంచి. అంత ఇంపార్టెన్స్. డిఎస్సిలో 2 క్వశ్చన్ రావచ్చు, అంటే 1 or 2 క్వశ్చన్స్. డిఎస్సిలో 1 or 2 క్వశ్చన్స్ అంటే 1 మార్క్ వస్తుంది, లేదా హాఫ్ మార్క్ వస్తుంది. ఎందుకు మాస్టారు డిఎస్సిలో 2 క్వశ్చన్లు 1 మార్క్ వస్తుంది అంటే డిఎస్సిలో హాఫ్ మార్క్ నాన్న, 1 క్వశ్చన్కి హాఫ్ మార్క్ వస్తుంది. 1 మార్క్ ఎవరు డిఎస్సిలో? ఉదాహరణకి డిఎస్సి చూసుకుంటే మన స్కూల్ వస్తే సోషల్లో 20 బిట్స్ ఉంటాయి, 10 మార్కులు. అదే హెచ్జిటి తీసుకుంటే 16 బిట్స్ వస్తాయి, అంటే 8 మార్కులు. అంటే గతంలో హెచ్జిటి కూడా 10 మార్కులు ఉండేవి. 2025 డిఎస్సి తర్వాత మనకి ఏం చేశారంటే ప్రధానంగా 8 మార్కులు తీసుకొచ్చారు, అంటే 16 బిట్లు వస్తాయి డిఎస్సిలో. ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ అవార్డ్స్లో ప్రధానంగా ఏం చదవాలి? భారతరత్న అవార్డు చదవాలి. భారతరత్న, నోబెల్ అవార్డు, పద్మ అవార్డులు, రామన్ మెగాసిస్ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ఓకే, రఘుపతి వెంకీ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆస్కర్ అవార్డు, ఇవన్నీ చదవాలి మాస్టారు. నెక్స్ట్ ప్రపంచంలో ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని ఎవరు? అంటే ప్రపంచంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశం తొలి మహిళా ప్రధాని ఎవరు? భారతదేశం తొలి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశానికి తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? భారతదేశానికి తొలి లోక్సభ స్పీకర్ ఎవరు? పాస్ట్ ఇండియన్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటాడు. ఎలాంటి క్వశ్చన్ చదవాలి? భారత్లో ప్రపంచంలో ప్రథమలు. ప్రపంచంలో ఎత్తైన వరల్డ్ లార్జెస్ట్, సూపర్లేటివ్స్ అంట, వరల్డ్ లార్జెస్ట్ అనే పదంతో వస్తుందన్న. ప్రపంచంలో ఎత్తైనవి పెద్దవి ఇవన్నీ ఉంటాయి కదన్నా. భారత్లో ప్రథమలు. భారత్లో తొలిసారిగా దేని తీసుకొచ్చారు? ఎలాంటి పదాలు మనం ఉపయోగిస్తాం? భారతదేశంలో తొలిసారిగా అనే పదంతో తీసుకొస్తాం. నెక్స్ట్ మనం ప్రముఖులు బిరుదులు. మహాత్మా గాంధీని ఏ పేరుతో పిలుస్తారు? లాల్ బహదూర్ శాస్త్రిని ఏ పేరుతో పిలుస్తారు? సర్వేపల్లి రాధాకృష్ణ ఏ పేరుతో పిలుస్తారు? ఇవన్నీ చదవాలి మాస్టారు. ప్రముఖులు బిరుదులు. ముఖ్యమైన సంవత్సరాలు, ఇంపార్టెంట్ ఇయర్స్ అనేది మనకి అన్ని పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ అవుతుంది మాస్టారు. ఓకే, ముఖ్యమైన సంవత్సరాలు, ముఖ్యమైన ఆపరేషన్లు అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏర్పాటైన ఆపరేషన్ సింధూర్ అనేవి కరెంట్ అఫైర్స్ అవుతుంది. అదే జీకే పాయింట్ ఎప్పుడు చూసుకుంటే ఆపరేషన్ విజయ్ అంటే ఏంటి, ఆపరేషన్ పోలో అంటే ఏంటి, ఇవన్నీ చదవాలి. ఆపరేషన్ విజయ్ 1961లో పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆపరేషన్ విజయ్ అనే పేరు పెట్టవమ్మా. ఓకేనా. నెక్స్ట్ మనం ముఖ్యమైన గుర్తులు, చిహ్నాలు అంటే భారత జాతీయ జంతువు ఏంటి? భారత జాతీయ జంతువు నేషనల్ ఎనిమల్ ఏంటి? నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఏంటి? నేషనల్ రివర్ ఏంటి? నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏంటి? నేషనల్ క్యాలెండర్ ఏంటి? జాతీయ క్యాలెండర్ అంటేమే జాతీయ నది గంగా నది. భారతదేశంలో అతిపెద్ద నది, ఇండియా లార్జెస్ట్ రివర్ 2525 km. గంగా నది యొక్క డిస్టెన్స్ ఎంతమో 2525 km. ఆ గంగా నదిని జాతీయ నదిగా ఏ ఇయర్లో ప్రకటించాం? 2008. వెరీ ఇంపార్టెంట్. గంగా నదిని జాతీయ నదిగా 2008లో ప్రకటించాం. ఇండియా లార్జెస్ట్ రివర్. నెక్స్ట్ పరికరాలు, ఉపయోగాలు.
ఒక్కొక్క దాన్ని తీసుకుందాం. టెలిఫోన్ యొక్క ఉపయోగం ఏంటి అంటాడు. ఇలాంటివి ఉంటాయి, మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే క్రీడలు, స్పోర్ట్స్, క్రీడారంగం నుంచి చాలా చాలా ఇంపార్టెంట్స్ నానా. మనకి డిఎస్సిలో అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అని వచ్చామా, స్పోర్ట్స్ నుంచి గ్యారెంటీకి వచ్చే అవకాశం ఉంది. ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1896, 1896 ఫస్ట్ పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పారా ఒలింపిక్స్ అంటే వికలాంగులు ఆడే ఆటలమా, దివ్యాంగుల ఆటలు. దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆడే ఆటలు ఏమంటాం? పారా గేమ్స్ అంటాం. పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1960లో స్టార్ట్ అయ్యాయి, 1960. ఒలింపిక్స్ స్టార్ట్ అయిందంటే 1896. ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ 1975లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్, ఇప్పటి వరకు ఖోఖో వరల్డ్ కప్ ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం 2025 జనవరిలో జరిగింది, 2025లో జరిగింది. విజేత భారతదేశం. ఏ దేశం పైన? నేపాల్ పైన. పురుషుల విజేత, మహిళల విజేత ఎవరు అంటే ఇండియా. మరి ఏ దేశం పైన? నేపాల్ పైన. చదువుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఐఓసి ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఇవన్నీ. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ప్రసిద్ధ యుద్ధాలు గురించి మాట్లాడతాం. ప్రసిద్ధ యుద్ధాలు, అలాగే రాజ్యాలు స్థాపకులు అంటే మనం ప్రధానంగా గమనిస్తే స్టాండర్డ్ జీకే పర్పస్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి హైలైట్ చేసి చదవాలి నాన్న, ఓకేనా? దాంట్లో అవార్డ్స్ అవ్వచ్చు, అవార్డులు, ఆపరేషన్లు, ముఖ్యమైన ఆపరేషన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ, క్రీడారంగం గురించి చదవాలన్నాం. అలాగే ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ చదవాలి. అలాగే మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఇయర్స్ అని చదువుకున్నాం. ఇంపార్టెంట్ ఇయర్స్, ఓకేనా? వార్తలో ఉన్న వ్యక్తులు అంటే ప్రముఖ వ్యక్తులు, ఇవన్నీ మాట్లాడుతాం. ఇది స్టాండర్డ్ జీకే పర్పస్ ఉన్న సిలబస్ నాన్న. ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, ఆల్ ది బెస్ట్.